విష్ణు పురాణం. ఓం నమో నారాయణాయ. సముద్ర తీరాన ఒక కిరాతకుని బాణానికి గురి అయి ప్రాణం విడిచాడా అగట అని వివరించాడు. అలా శ్రీకృష్ణుడు వైకుంఠానికి బయలుదేరాడు. అది నిన్నటి వీడియోలో శ్రీకృష్ణుని చివరి వరకు నిన్నటి వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు తర్వాత రుక్మిణి సత్యభామాదులు యనమండ్రు కృష్ణునితో సహగమించారు. అట్లే రేవతి అగ్నికి తన తనువును సమర్పించి బలభద్రుననుగా అనుగమించింది. దేవకి వసుదేవులు ఉగ్రసేనాది బంధువులు అలాగే వెళ్ళిపోయారు. అర్జునుడు వజ్రునిచే యాదవులకు పరలోక క్రియలు చేయించి ద్వారావతికి వచ్చాడు. ఆశ్చర్యం! అందరూ చూస్తూ ఉండగా పారిజాతం రివ్వున ఎగిరి గాలిలో కలిసి అమరావతికి పోయింది. ద్వాపరం ముగిసింది. కలి ప్రవేశం లక్షణాలు కననాయాయి. అర్జునుడు ద్వారకలో ఉన్నవారిని వెడలించి ఒక రమ్య ప్రదేశమందు ఉంచాడు. ఆ సమయంలో కృష్ణుని అంతఃపురం తప్ప మిగిలినదంతా సముద్ర జలాలలో కలిసిపోయింది. వాసుదేవుడు భక్తవత్సలుడు కనుక అక్కడ ప్రత్యక్షమై ఉంటాడు. ఆ విధంగా ద్వారక పుణ్యక్షేత్రమయ్యింది. అది విష్ణువు విహారస్థలం కనుక పాపనాశం సకల సుఖ సంస్థానం అయింది. ద్వారకావాసుల ఇల్లు ధనధాన్య సమృద్ధితో కలకలలాడుతూ ఉంటాయి. ఆ క్షేత్రాన్ని దర్శించడానికి వెళ్ళిన మానవునకు మాధవుడు మోక్షప్రదాత అవుతాడు. తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుని భార్యలతో ప్రయాణించాడు. హస్తినాపురానికి విల్లమ్ములు ఎప్పుడు సిద్ధంగా ఉన్న సవ్యసాచి అర్జునుడు కొంత దూరం గడిచాక అడవిలోంచి వెళ్ళవలసి వచ్చింది. అలాగా వెళుతూ ఉండగా అటు ఇటు ఉన్న కొండపల్లెల బోయలు మూకలుగా వచ్చి అడ్డుపడి అర్జునునితో అన్నారు, పెద్ద విల్లు వేషం మునుపటి కాలం అనుకున్నావా? ఈ ఆడవాళ్ళని ఎత్తుకుపోతున్నావా? ఆగు ఆగు అని కృష్ణకాంతలను తమ వశం చేసుకున్నారు. అర్జునుడు కోపించి గాంధీవం ఎక్కుపెట్టబోయాడు. కానీ చేతులకు శక్తి లేకపోయింది. తిరుగులేని బాణాలుండే అమ్ము పొదిని చూశాడు. ఒక్కటీ లేదు. అస్త్రం మంత్రం ఒకటి జ్ఞప్తికి రాలేదు. ఏమిది? కృష్ణునితోనే పోయిందా నా బ్రతుకు గౌరవం? ఆ బోయలు కాంతలనందరను ఎత్తుకుపోయారు. అర్జునుడు ఏమి చేయలేకపోయాడు. విచారిస్తూ అడవిలో పోతుండగా వ్యాసుడు ఎదురయ్యాడు. అర్జునుడు ద్వారకలో జరిగినది, అడవిలో కిరాతుల వల్ల జరిగినది చెప్పి చిన్నబోయి ఉండగా వ్యాస భగవానుడు అన్నాడు, కాల ప్రభావం అర్జున, పైనున్నవాడు కింద పడతాడు. మధు కైటభులతో కోరి విష్ణువు కింద పడలేదా? సూర్యచంద్రాదులు ఒక్కొక్క నాడు రాహుకేతువులకు చిక్కరా? వృత్రాసురునితో పోరలేక ఇంద్రుడు అమరావతిని విడిచిపోలేదా? భీష్మునితో కలహించి పరశురాముడు చెయ్యి ముడుచుకోవలసి వచ్చింది కదా? ద్రోణ భీష్మాది మహాయోధులు నీ బాణాలకు బలి కాలేదా? వారు శక్తి యుక్తి లేనివారని అనగలమా? అర్జున, ఈ శరీరం ఏదో ఒక సమయంలో ఉసురు తప్పి కింద పడవలసేదే. అలాంటి శరీరానికి ఏదో జరుగుతుందని విచారించకు. కృష్ణుని భార్యలు కిరాతులచే పరాభవం పొందారా? బాధపడకు. మునుపు వారికి తగిలిన బ్రాహ్మణ శాపం ఫలం అది. చెప్తాను విను. అష్టావక్రుడు ఒక బ్రాహ్మణుడు. మేరుగిరి దరి ఒక సరస్సులో ఉండి
స్నానం చేస్తూ తపస్సు చేస్తూ ఉండగా రంభాదులు అప్సరసలు విలాస యాత్రగా అక్కడకు వచ్చి తమ ఆటపాటలతో అష్టావక్రుని దయకి పాత్రులై రంభాదులు అమరపురికి పోయారు. కొందరు అక్కడే ఉండి, స్వామి, మేము విష్ణుదేవుని భార్యలం అయ్యేట్టు వరమియ్యవలసిందని వేడగా, ద్వాపరయుగంలో యదువంశంలో ఆ దేవుడు అవతరిస్తాడు. పేరు కృష్ణుడు. ఆయనకి భార్యలు అవుదురుగాక అని ముని వరమిచ్చాడు. ఆ మర్నాడు ముని కొలనులో ఉండి స్నానం చేస్తూ ఉండగా చూసి ఆ కాంతలు అతని నీరస శరీరం నవ్వించగా ముని కోపించి, మీరు కృష్ణుని పరోక్షాన బోయల చేతుల చెరలో పడుదురుగాక అని శపించాడు. ఆ కాంతలు భయపడి క్షమించు అని ప్రార్థించగా, సరే, మానభంగం కాక ప్రాణత్యాగం చేసి అమరపురికి వెళ్ళుదురుగాక అన్నాడు. విన్నావా అర్జున? ఆ ముని మాట జరిగింది. ఆ ఇంతలు ప్రాణం విడిచి మర్యాదగా సురలోకానికి వెళ్ళిపోయారు. సవ్యచాచి కలియుగం ప్రవేశించింది. ఇక మీరీ నేలపై ఉండరాదు. తపస్సు చేసి పరలోకానికి పోవాలి. ఈ మాట ధర్మనందనకు కూడా చెప్పు అని ఆ దివ్య మౌని వెళ్ళిపోయాడు. అర్జునుడు వజ్రునితో హస్తినకు వచ్చాడు. శ్రీకృష్ణుని వృత్తాంతం వ్యాసుడు తనకు చెప్పినది అన్నకు చెప్పాడు. వెంటనే ధర్మరాజు అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తునకు కౌరవ రాజ్యానికి పట్టం కట్టి అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తునకు కౌరవ రాజ్యానికి పట్టం కట్టి ద్రౌపది, భీమార్జున, నకుల సహాదేవులతో తపోవనానికి వెళ్ళాడు అని కృష్ణ చరిత్ర చెప్పగా విని పరమానంద భరితుడై మైత్రేయుడు పరాశరునితో అన్నాడు, గురువర్యా, నీ దయ వల్ల వాసుదేవునకు సంబంధించిన విషయం అంతా విన్నాను. హరిభక్తి కలవాడను అయ్యాను. ఇక కలియుగ ధర్మాలు, జగత్ప్రలయ లక్షణాలు వినిపించవలసిందని మనవి. మైత్రేయుని మాట విని పరాశరుడు చెప్పాడు, కలియుగ ధర్మం. మైత్రేయ, కలియుగంలో ధర్మం ఒక్క పాదంలోనే నడుస్తుంది కనుక ధర్మానికి నీడ లేదు. కలియుగంలో వైది కాచార్యాలు, యజ్ఞాలు తప్ప దేవార్చన, అగ్నిహోత్ర విధి, వివాహ యోగ్యమైన దాంపత్యక్రియ తొలగిపోతాయి. గురుశిష్య ప్రవర్తన అవమానకరంగా ఉంటుంది. విష్ణుభక్తి, వేదాంత విషయం, వర్ణాశ్రమ ధర్మాలు ఏహమైపోతాయి. కులహీనులకు కన్యకల నప్పగిస్తారు. వధువుగా అది ధనాశ ప్రధానంగా నడుస్తుంది. లేదా కన్యక స్వతంత్రించి స్వయంవర పద్ధతిని ఆ పని చేయవచ్చు. వర్ణ సాంకర్యం కలుగుతుంది. బలవంతుడే ప్రభువు, పేరుకు బ్రాహ్మణులే దీక్షితులు. ఏ దేవతనైనా భజించడానికి సిద్ధపడతారు. తాము చెప్పినదే ప్రాయశ్చిత కాండ, వారు పల్కినదే శాస్త్రం, వారి నిర్ణయం. నీతి ధనం కలవాడే రాజు, కల్లలాడువాడే నేర్పరి. పాప ప్రవర్తనలే భాగ్యవంతులు. కూటి కోసం కులసతులను విడిచి కులమర్యాద పాటించక మగవాళ్ళు కులం తక్కువ వారి కన్యలను పెళ్లాడుతారు. 4 డబ్బులు వస్తాయంటే కొండంత ఆశతో అధమాధమున్ని అయినా ఆశ్రయించడానికి అగ్రజాతుల వాళ్ళు సన్నద్ధులవుతారు. కులానికి, గుణానికి కలియుగంలో మన్నన ఉండదు. స్త్రీలు పతిభక్తి లేని వారై తమ ఇచ్చ వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. పిల్లలను ఎక్కువగా కని పేదరికంతో బాధపడుతూ
ధన సంపాదనకై చెడు మార్గాన నడుస్తారు. తల్లిదండ్రులను, అత్తమామలను, అన్నదమ్ములను, చివరకు కన్న బిడ్డలను కూడా విడిచి స్వేచ్ఛా జీవనులై 2 వంశాలకు మాయని మచ్చ కలిగిస్తారు. ఒకే మారు 2 చేతులతో తల గోక్కుంటారు. అబద్ధాల పుట్టలై పరుషవాక్కుల నోళ్లతో కలియుగాన ప్రవర్తిస్తూ ఉంటారు. బ్రాహ్మణులు స్నానం, సంధ్య, జపం, వేదపాఠం విడిచి దురాచార పరులై కులజాతి ధర్మాల నొల్లక నీచంగా ప్రవర్తిస్తూ ఉంటారు. పరిపాలకుల అన్యాయ ప్రవర్తనల వల్ల వానలు కురియవు, అతిగా పంటలు కనిపించవు. వైశ్యులు లాభం కోసం వర్తకం చెయ్యడమే గాని పరులకు తోడ్పడడానికి కాదు. శూద్రులు పై జాతుల వారికి వేదశాస్త్ర ధర్మాలు బ్రాహ్మణులకు బోధించే గురువులవుతారు. ధనకాంక్షతో జనులు క్రింది జాతి వారిని ఆశ్రయిస్తారు. తల్లిదండ్రుల యందు భక్తి లేక కొడుకులు అత్తవారి గుమ్మాలలో అల్లాడుతూ ఉంటారు. వారి ప్రాపకం కోసం కలియుగం చివర కాంత 5-6 ఏళ్లకే కొడుకును కన్న తల్లి అవుతుంది. 12 సంవత్సరాలకే ముసలిది అయి 20 ఏళ్ళు నిండగానే మరణిస్తుంది. పురుషుడు కూడా 20 ఏళ్లకే పైలోకానికి వెళ్ళిపోతాడు. వేదశాస్త్రాలు రూపుమాసిపోతాయి. పాషండమతం తెగ పెరుగుతుంది. ఆదిదేవుడైన హరిని సేవించక అల్పదైవాలను ఆరాధిస్తూ ఉంటారు. బ్రాహ్మణులు శూద్రుల్లాగా ప్రవర్తిస్తారు. నీచ జాతులు అన్ని విద్యలకు ఆధారాలవుతాయి. ఉత్తమ క్షత్రియ జాతి ఊరు పేరు లేకుండా పోతుంది. మ్లేచ్చులు పరిపాలకులవుతారు. పుణ్యాత్ముడికి అచిరకాలంలో యమదర్శనం అవుతుంది. పాపకర్ముడు చిరకాలం జీవిస్తాడు. అల్పబుద్ధి అలాగే అల్పమైన ఐశ్వర్యం తప్ప మంచి బుద్ధి నిండుగా ఐశ్వర్యం ఉండవు. అయితే చెప్పవలసే విశిష్ట వార్త ఏమిటంటే కృతయుగాదులలో ఎంతో ప్రయత్నిస్తే గాని మేలు కలగదు. కలియుగంలో అది సులభంగా కలుగుతుంది. దీనికొక కథ చెప్తాను విను. ఒక పూట మునులంతా కూడి తక్కువగా ధర్మక్రియలు, ఎక్కువగా ఫలం, ఇది ఎలా సాధ్యం అవుతుంది అని చర్చించారు. సమాధానం తోచలేదు. లేచారు. పదండి వ్యాస భగవానుణ్ణి అడగవచ్చు అని బయలుదేరి గంగ దగ్గరికి వెళ్ళారు. ఆ సమయంలో నా కొడుకు గంగలో స్నానం చేస్తున్నాడు. మునులు చూసి గట్టున ఉన్న చెట్ల నీడలలో కూర్చున్నారు. వ్యాసుడు వారిని చూసి స్నానం చేస్తూ వారి రాకకు కారణం తెలుసుకొని అన్నారు గట్టిగా, కలిస్సాధుః శూద్రసాధుః శ్రియస్సాధుః కలిసాధువు శూద్రుడు, సాధువు స్త్రీ, సాధువు అని ముమ్మారిని అనుష్ఠానం నెరవేర్చి వారి వద్దకు వచ్చాడు. అభివాద ప్రత్యాభివాదాలు పలకరింపులు అయ్యాక మునులు అన్నారు, స్నానం చేస్తూ శూద్రులు, కాంతలు, సాధువులు అని ఏమో అన్నావు, ఏమిటా మాటల తత్వం అని అనగా చిరునవ్వుతో వ్యాసుడు చెప్పాడు, కృతయుగంలో భక్తితో 10 సంవత్సరాలు ధ్యానం చేస్తే వాసుదేవుడు సంతుష్టుడవుతాడు. త్రేతాయుగంలో 1 సంవత్సరం యజ్ఞం చేస్తే మాధవుడు అనుగ్రహిస్తాడు. ద్వాపరయుగంలో 1 నెల దినాలు భక్తితో పూజిస్తే శౌరి సంప్రీతుడవుతాడు. కలియుగంలో నిర్మలమైన భక్తితో మనసారా ఒక్కనాడు భజిస్తే చక్రధరుడు ఆనందిస్తాడు. ముందు చెప్పిన 3 యుగాలలో ఎంతో శ్రమపడి సేవిస్తే వచ్చే ఫలం అంత సంతృప్తి కలిగించదు. కలియుగంలో అల్పమైన శ్రమతో అధికమైన సత్ఫలం కలుగుతుంది. కనుక మేలైనది కలియుగం. వేదాలు చదివి దీక్షాపరులై
యజ్ఞాలు చేస్తూ ఉత్తమ వ్రతాలు ఆచరిస్తూ దేవతలను అతిథులను ఆరాధిస్తూ బ్రహ్మచర్యం కులాచారం తప్పక పాటిస్తూ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శుచిగా ప్రవర్తించాలి. ఇప్పుడు చెప్పిన వాటిలో ఏ ఒక్కటి విడిచినా ఆ జాతుల వారికి పుణ్యఫలం రాదు. ఇక శూద్రుడు బ్రాహ్మణ సేవ చేస్తే పుణ్యఫలం అధికంగా పొందుతాడు. ఒకవేళ చెయ్యకపోయినా వానికి పాపం అంటదు. మంచి చెడు కర్మల తాగవచ్చు మంచి చెడు కర్మలు తాగవచ్చు కూడదు అనే కట్టడి, ఇది తినవచ్చు తినకూడదు అనే నియమం శూద్రునకు లేదు. పై జాతుల వారు వాటిని పాటించాలి. ఉపవాసాలు, తపాలు, జపాలు, యజ్ఞాలు, దాన ధర్మాలు అనే నిర్ణయం శూద్రునకు లేదు. అవి చెయ్యకపోయినా వానికి పుణ్యగతులు కలుగుతాయి. ఇక స్త్రీ విషయం. మనసు మాట చేసే పని ఒక్క తీరుగా ఉంటూ అనుకూలంగా పతిని సేవించే స్త్రీ అనాయాసంగా తనతో పతిని కూడా పుణ్యలోకానికి చేర్చుతుంది. ఆ మగువ సాధువని నా పలుకు యజ్ఞాలు, జపాలు, తపాలు, వ్రతాలు మామూలు చెయ్యకపోయినా పరిశుద్ధమైన మనసుతో అనుకూలవతి అయి పతిని భక్తితో సేవించే ఇల్లాలు సాధువు అని చెప్పగా మునులంతా ఎంతో సంతోషించి, మహానుభావ, మేము అడగవలసినవి అడగనక్కరలేకయే నీ ఉపన్యాసం వల్ల మా సందేహం తీరిపోయింది. అంతేకాదు నీ మాట లోకానికి ఒక ధర్మపాఠం కూడా అయింది అని వ్యాసునికి నమస్కరించి తమ తమ నిలవులకు వెళ్ళిపోయారు. తరువాత పరాశరుడు, మైత్రేయ, కలియుగంలో హరిభక్తి దివ్యమంత్రం కనుక శ్రీహరి అనుగ్రహం పొందడానికి దివ్య సాధనమైన ఆ మంత్రాన్ని నిశ్చలమైన భక్తితో మనస జపిస్తూ ఉండు అని చెప్పగా చేతులు జోడించి, మైత్రేయుడు, గురుదేవా, పరమ పవిత్రమైన శ్రీహరి చరిత్ర విన్నాను, ధన్యుడను అయ్యాను. ఇక నా మనవి, కల్పాంతమనందు జగానికి అపాయం ఎలా కలుగుతుంది, వాసుదేవుడు ఏమి చేస్తాడు, ఆ విషయం వినిపించవలసిందని అనగా పరాశరుడు చెప్పాడు. బ్రహ్మకు మహాయుగాలు 1000 కాగా ఒక పగలు అయినట్టు లెక్క. ఆ మర్నాడు హరి తమోగుణమూర్తి అయి రుద్రరూపం ధరిస్తాడు. చరాచర జగమంతా శక్తి క్షీణిస్తుంది. 100 సంవత్సరాలు వాన కురియదు. దానిచే భూతకోటికి ప్రాణాపాయం కలుగుతుంది. ఆ అరాజకాలు ఎక్కువవుతాయి. సూర్యుడు 1000 కిరణాలలో అధికమైన 7 కిరణాలతో నీటినంతను పీల్చుతాడు. ముల్లోకాలలో ఎక్కడా ఒక్క నీటి చుక్కైనా ఉండదు. ఆ 7 కిరణాలు కొంచెం కిందికి దిగగానే ఆ వేడికి ముజ్జగాలు బూడిద బస్సునలైపోతాయి. అప్పుడు శ్రీహరి తాబేటి వీపు చిప్పలాగా రూపు గలవాడై ప్రళయాన్ని జ్వలాలు రేగేటట్టు చెయ్యగా శేషుడు పాతాళలోకాన ఉన్న జీవరాశిని దగ్ధం చేస్తాడు. ఆ దశలో అగ్ని వాయువు కలిసి విజృంభించగా మహార్లోకాన ఉన్న సనకాది మునులు ఆ మంటలను ఓర్వలేక అక్కడి నుంచి జనలోకానికి వెళ్ళిపోతారు. ఆ సమయంలో రుద్రరూపుడై విష్ణువు తన ఊపిరి నుంచి సంవర్ధన మేఘంను పుట్టించి మెరుపులతో ఉరుములతో ఏకధారగా వర్షం కురిపిస్తాడు. ఆ వర్షం అగ్నిమంటలను చల్లార్చి భువర్లోక పర్యంతం వ్యాపించి అంతా జలమయం చేస్తుంది. అప్పుడు హరి తన ఊపిరిచే పెనుగాలి పుట్టించి 100 ఏళ్ళు ఆ గాలిని అంతటా వ్యాపింపచేస్తాడు. తర్వాత హరి ఆ వాయువును తనలోనే తీసుకొని శేషశాయి అయిన
శేషశాయి అయి 1000 యుగాలు యోగనిద్రలో ఉంటాడు. అలా ఉండగా సనక సనందనాదులు వచ్చి ఆ దేవుని వాసు దేవత్వాన్ని కీర్తించగా ఆ రాత్రి గడిచిన తరువాత మేల్కొంటాడు. రాజసమూర్తి అయి బ్రహ్మరూపాన ఉండి ప్రజాసృష్టి చేస్తాడు. మైత్రేయ, దీనికి నైమిత్తిక ప్రళయమని సంజ్ఞ. ఇక ప్రకృత ప్రళయ విషయం చెప్తాను విను. ఒకప్పుడు మా తాత వశిష్ఠుడు లోకాల తాత ముఖతః విన్నది అది. మునుపు చెప్పిన నైమిత్తిక ప్రళయంలాగే 100 సంవత్సరాలు వాన కురియదు. లోకాలకు మహోపద్రవం జరుగుతుందని వేరే చెప్పనక్కరలేదు. ఆ దశలో పంచభూతాలకు సంబంధించిన గుణాలు ఒకదానితో ఒకటి కలిసి చివరకు అన్ని మహత్తుకి బలే అయిపోతాయి. బుద్ధికి ఆధారం మహత్తు. ఆ మహత్తుతో సహా ప్రళయం సంభవించి అన్ని సముద్రంలో కలిసిపోతాయి. అప్పటికే సముద్రాలన్నీ కలిసి ఒకటిగా ఉంటాయి. సారం అంతా ప్రకృతిలో లీనమైపోతుంది. ఈ విధంగా ఇది ప్రాకృత ప్రళయం అని పేరు పొందుతుంది. ఆ ప్రకృతి తత్వం అవ్యక్త పురుషునిలో కలుస్తుంది. ఆ మహాత్ముడు శుద్ధుడు, అక్షరుడు, భవ్యుడు, ఏకాకి, సర్వవ్యాపి అయి ఉంటాడు. ఆ పురుషుడు సర్వాత్ముడైన పరమాత్ముని అంశ వల్ల సంభవించినవాడు. ఆ పరమాత్మునకు నామరూపాలు, జాతి అనేవి ఉండవు, లేవు. జాతి జనం, జ్ఞానమయుడు, సత్తామాత్రుడు, పరముడు, బ్రహ్మ, ఈశ్వరుడు అని చెప్పదగినవాడు. ఆ పరమాత్ముడే విష్ణువు. అలాంటి విష్ణువునందు నిశ్చలమైన భక్తి కలవారికి పునర్జన్మ ఉండదని అననేలా. ఆ విష్ణువునకు లయం లేదు, సర్వవ్యాపి, సర్వ సంస్తుతుడు. ఇక ఇంకొక ప్రళయ విషయం చెప్తాను విను అని పరాశరమునీంద్రుడు మైత్రేయునకు చెప్పాడు. అత్యంతిక ప్రళయం, అది భౌతికం, ఆధ్యాత్మికం, అది దైవికం అని 3 విధాలైన తాపాలు అన్ని జంతువులను ఏడిపిస్తూ ఉంటాయి. అవి ఆ బాధలు శరీరానికి సంబంధించినవి, మానసికాలు మనస్సునకు సంబంధించినవి అని 2 విధాలు. ఆధ్యాత్మికం శారీరం, మహారోషం, క్రోధం, మదం అనేవి మానసములు. శరీర సంబంధమైన ఆధ్యాత్మికం ఇతరుల వల్ల కలిగే బాధలు, అది భౌతికాలు, వాయువు, అగ్ని మొదలైన వాటి వల్ల కలిగినవిగా గ్రహించి వాటిని అది భౌతికాలన్నారు, ఆది భౌతికాలన్నారు. ఇలాంటి తాపత్రయం శరీరానికి గర్భవాసం, జననం, ముసలితనం, అజ్ఞానం, మరణం, నరకం ఇలాంటి వాటికి సంబంధించి వివిధ దుఃఖాలను కలిగిస్తూ ఉంటుంది. వీటి వల్ల భరించరాని దుఃఖం కలుగుతుందని చెప్పనక్కరలేదు. ఆ దుఃఖాలను గురించి చెప్తాను విను. ఒక స్త్రీ గర్భమునందు అది నివాసం. అది ఎలాంటిదో చెప్తాను ముందు. మలమధ్యను మావితో పుట్టి మిక్కిలి వంకరగా వీపు, గుండె, కంఠం కలిసి ఆ తల్లి కడుపులో అణగి ఉంటుందా శిశువు. చేతులు కాళ్ళు కూడగట్టుకొని ఆ శరీరాన్ని చుట్టుకొని ఉంటాయి. అరటి పువ్వులాగా ముడుచుకుపోయి ముద్దకట్టి మూత్రంలో పడి ఉంటుంది. వేడి, చలవ, వగరు, చేదు, పులుపు ఇలా వివిధ రుచుల ఆహారం ఆ తల్లి ఆరగిస్తే ఆ పదార్థాల చేదు వగైరా తాను అనుభవిస్తూ బాధపడుతూ ఉంటుంది. పెరుగుతూ సమయానుసారంగా ప్రజాపతి పంపించి
గాలి కొట్టగా కడుపులో తలక్రిందులా పడి ప్రసూతి వాయువు విసురు వల్ల బయటకు వస్తుంది. వెలుపలి గాలి తగలగానే జ్ఞానం ఎగిరిపోతుంది. శరీరం ఇరుసులలో పెట్టి ఆడించినట్టు, రంపంతో కోసినట్టు, ముళ్ళతో గుచ్చినట్టు నోచి బాధపడుతూ ఉంటుంది. గోకు కొనడానికి, ఒత్తిగిలి పడుకొనడానికి శక్తి లేక బాధపడవలసి వస్తుంది. ఆహారానికి, తాగడానికి ఇతరుల సహాయమే దిక్కు. ఈగలు, దోమలు కుట్టితే ఆ బాధ అనుభవించవలసిందే గాని ఆ శిశువు ఏమి చెయ్యలేడు. క్రమక్రమంగా పెరుగుతూ ఇతరుల అదలింపులు, బెదిరింపులు అనుభవించవలసిందే. ఆది భౌతిక తపాలకు కంది అజ్ఞానానికి ఆటపట్టై తన్ను తానెరగక మూఢవృత్తితో బ్రతకవలసి ఉంటుంది. యవ్వనం వచ్చిన తర్వాత మత్తుడై ధర్మ విరోధాలైన అర్ధకామాలకు లొంగి దురాశతో చెయ్యరాని పనులు చేస్తూ బ్రతుకు వెళ్ళిస్తాడు. ముసలితనం రాగా పల్లూడి, జుట్టు పండి, దృష్టి తగ్గి, వెన్నెముక వంగి, శక్తి అంతరించి కర్ర పట్టుకొని నడవవలసి వస్తుంది. చెవుడు మాట్లాడడానికి శక్తి చాలక గుటకలు వేస్తూ ఉండడం, తిండి నిద్ర తగ్గిపోవడం, ఇలాంటి దురావస్థలో పడతాడు. అన్నీ అణిగిపోయిన ఆశలు మాత్రం వదలవు. చివర పడరాని రోగాల పాలబడి కుటుంబాన్ని వదలలేని దుఃఖంతో యమభటుల చేతుల్లో పడతాడు. తను చేసిన పాపకర్మలకు నరకంలో యమకింకురులచే పడరాని శిక్షలకు లోబడి ఏడుస్తాడు. అవి అయిన తర్వాత మళ్ళీ ఏ తల్లి కడుపులోనో పుట్టడం, పెరగడం, కష్టాలను అనుభవించడం, ముసలితనం, చావు ఇదే వరుస. పుట్టడం, చావడం, మళ్ళీ పుట్టడం ఇదే వరుస. కర్మఫలం అది. ధనం ఆర్జించడం, దానిని కాపాడుకోవడం, వినియోగించడం, ఈ పనులలో దుఃఖమే కానీ సుఖం ఉండదు. కలిమి కష్టాల ప్రోవు అని చెప్పాలి గాని సుఖాలమయం అని అనరాదు. కర్మలు దుఃఖానికి బీజాలు. వాటి ఫలం పుట్టుతూ ఉండడం, చూస్తూ ఉండడం. ఈ జ్ఞానం నరునకు కలగదు. ఈ దుఃఖం పోగొట్టుకొనడానికి దివ్యాయుధం అని, విష్ణు సహస్రనామ పారాయణ అని జ్ఞానాలు చెప్పారు. శ్రీహరి దయను పొందడానికి కర్మ, జ్ఞానం అనేవి సాధనాలని, అగమోక్తి జ్ఞానం, అగమ విహితమైన కర్మాచరణం ఏదీ లేక బ్రతుకు సుఖంగా గడవాలి, మోక్షం రావాలి అని అరిస్తే వస్తాయా? భగవంతుడు అనే పదానికి అర్థం చెప్తాను విను. సంభవం, భర్త అనే రెండున్ను బకారానికి అర్థం. పుట్టించి నడిపించి లయ మొందించే శక్తులు మూడున్ను కలవాడు భగవంతుడు. విజ్ఞానం, ఐశ్వర్యం, సంపద, యశస్సు, వైరాగ్యం, వీర్యం అనే ఈ ఆరును భగం అనే పదానికి అర్థాలు. ఇవే షడ్గుణాలు. ఇవి కలవాడు భగవంతుడు అని విద్వాంసులు నిర్వచనం. ఈ 6 గుణాలతో ఉన్న ప్రపంచంలో తనలో ప్రపంచం ఉన్నవాడు భగవంతుడు అని నిబుధుల నిర్ణయం. ఈ భగవన్నామం పరబ్రహ్మ స్వరూపి అయిన వాసుదేవున్నే చెబుతుంది. కానీ మరే దేవతకు చెల్లదు. ఈ విషయం మునుపు కేశీధ్వజుడు అనే రాజర్షి కాండిక్యుని తండ్రికి చెప్పాడు అని చెప్పగా మైత్రేయుడు, గురుదేవా, కేశీధ్వజుడు
ఈ విషయం మునుపు కేశీధ్వజుడు అనే రాజర్షి ఖాండిక్యుని తండ్రికి చెప్పాడు అని చెప్పగా, మైత్రేయుడు, గురుదేవా, కేశీధ్వజుడు ఖాండిక్య జనకుడు అనగా ఎవరు? వారు యోగ నిమిత్తం వారికి కలిగిన వాదం ఏమో వివరించవలసింది అని అడగగా పరాశరుడు చెప్పాడు. జనకుని వంశీయుడు అమితధ్వజుడు. అతనికి ఖాండిక్యుడు, కృతధ్వజుడు అని ఇద్దరు కొడుకులు. తండ్రి తర్వాత వారిద్దరూ రాజ్యం సమంగా పంచుకొని అనుభవిస్తూ ఉండగా, కృతధ్వజుని కొడుకు కేశీధ్వజుడు తపోధనుడు, పారాయణుడు, బలపరాక్రమశాలి అయి ఈ సంసారాన్ని అవిద్య వల్ల తరిస్తాను అని తండ్రి తర్వాత రాజ్యం ఏలుతూ భోగాలను అనుభవిస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా ఖాండిక్యుని తండ్రి కర్మ పద్ధతిని రాజ్యం ఏలుతూ పగబట్టి ఖాండిక్యుని గెలిచి కేశీధ్వజుడు వాని సిరి సంపదలు తనవిగా చేసుకున్నాడు. చేసేది లేక ఖాండిక్యుడు నగరం విడిచి మంత్రులు తాను అరణ్యవాసి అయిపోయాడు. కేశీధ్వజుడే సర్వరాజ్యాధిపతి అయ్యాడు. ఆ కేశీధ్వజుడు ఒకనాడు ఒక యజ్ఞం చేయగా, ఆ యజ్ఞానికి సంబంధించిన ఆవు ప్రక్కనున్న అడవిలో ఒక పులి నోట పడి పోయింది. అది తెలిసి రాజు చింతామగ్నుడు అయ్యాడు. ఆ దోషానికి ప్రాయశ్చిత్తం ఏమని ఋతిజ్వల నడగగా, మాకు తెలియదు, కశేరుడనే జ్ఞాని ఉన్నాడు, అతని నడగమన్నాడు. రాజు వెళ్ళి అడగగా, భార్గవుణ్ణి అడగమన్నాడు ముని. రాజు పోయి భార్గవుణ్ణి అడగగా, కుశుణ్ణి అడగమన్నాడు. కేశీధ్వజుడు వెళ్ళి అడగగా, కుశనుడు చెప్పాడు, రాజా, గోవధకి ప్రాయశ్చిత్తం సామాన్యమైనది కాదు. అయినా నీ శత్రువైన ఖాండిక్యుడు వివరించి చెప్తాడు. ఎంతో తెలిసిన ధీమంతుడు అని చెప్పగా, కేశీధ్వజుడు ఎలాంటి సందేహం లేక తన పగను అణచి కృష్ణా జిన ధర్యుడై, మృగ శృంగకరుడై, రథారూఢుడై ఖాండిక్యుని దగ్గరకు వెళ్ళాడు. ఒకంత దూరాన ఉండగా ఖాండిక్యుని మంత్రులు మునుపటి పగ తలంచి రాజుతో అన్నారు, రాజా, మన శత్రువు ఖడ్గాది దారి అయి ఒంటరిగా వచ్చాడు, చంపి పారివేస్తాం అని శస్త్రాస్త్ర ధరులై ఎదుర్కొనగా, వారిని చూసి కేశీధ్వజుడు, ఆగండి, నేను పోరాటానికి రాలేదు, ఆ పగ మరచిపోండి. నేను చేసిన యజ్ఞానికి సంబంధించిన ఆవు పులిచేవ చచ్చింది. ఆ పాప ప్రాయచిత్తానికి శునక మహాముని చెప్పిన చొప్పున ఖాండిక్యుని వలన తెలుసుకోవాలని వచ్చాను అని అనగా, మంత్రులు, చాలించు, నీ ఉపన్యాసం ఏదో నెపంతో మాట్లాడుతున్నావు. యజ్ఞం, గోహత్య ధర్మాలను శత్రువు ఒంటరిగా కనిపిస్తే చంపవచ్చునని రాజనీతి అని ఆక్షేపించారు. అప్పుడు ఖాండిక్యుడు మంత్రులకు బోధించి, తొందరపడి దోషం చేస్తే దానివల్ల వచ్చే సుఖం అల్పం, దానికోసం పుణ్యలోకాల సుఖాన్ని బుద్ధిమంతుడు వదులుకోడు. అది కాక తగిన తోడులేక వచ్చిన శత్రువును పట్టించడం ధర్మవిరుద్ధం, పాపానికి దీపం కాగా, కేశీధ్వజుడు మంచి చెడ్డలు తెలిసినవాడే నన్ను ధర్మ సందేహం అడిగి తీర్చుకోవాలని వచ్చినట్లు చెప్తున్నాడు కనుక చేరదీసుకోవచ్చును, ఎదిరించదగదు అని మంత్రులను శాంతపరచి వారితో ఎదురు వెళ్ళి కేశీధ్వజుని పలకరించి తోడెచ్చి తగిన మర్యాదతో మాట్లాడాడు. అప్పుడు కేశీధ్వజుడు అన్నాడు, తన వచ్చిన పని చెప్పి ప్రాయశ్చిత్త విధి చెప్పవలసిందని. అతని మాట విని ఖాండిక్యుడు వేదోక్త విధిని వివరించి చెప్పాడు. అతని బోధ విని కేశీధ్వజుడు తిరిగి వచ్చి
ప్రాయశ్చిత్త విధి నాచరించి సాంఘోపాంగంగా యజ్ఞం చేసి ఋతుజ్వలకు ఋతుజ్వులకు సభ్యులకు యథోక్త దక్షిణలిచ్చి దీనులకు అనాథులకు కోరిన ధనధాన్యాలిచ్చి తృప్తులను చేశాడు. ఒకనాడు అనుకున్నాడు, నాకు ప్రాయశ్చిత విధి తెలిపి కృతకృత్యుణ్ణి చేసిన కాండిక్యునకు ఇష్టమైనవి ఆనందంగా సమర్పించాలి అని మంత్రులను భటులను వెంట ఉంచుకొని కాండిక్యుని వద్దకు వెళ్ళి, అయ్యా, మన పగను తలపక ప్రాయశ్చిత్త విధి నాకు తెలిపి పుణ్యాత్ముణ్ణి చేశావు. ఆ విధముగా గురువైన నీకు గురుదక్షిణ సమర్పించాలని వచ్చాను. నీకేది ఇష్టమో అడగవలెను అని అన్నాడు. అతని మాట విని ప్రక్కనున్న కాండిక్యుని మంత్రులు మునుపటి నీ రాజ్యం ఇమ్మని కోరుకో అన్నారు మెల్లగా. వారి మాట విని నవ్వి కాండిక్యుడు ధనం సంపాదించడం, రాజ్యానికి ఆశపడడం ప్రధానుల మతం. నాకా కోరిక లేదు. పరమార్థయోగం ఇతని వల్ల తెలిసి బ్రహ్మపదం చేరుతాను. అశాశ్వతాలైన ఫలాలు నాకిష్టం లేదు అని కేశీధ్వజుని చూసి అన్నాడు, మహాత్మా, నా కోరిక విను. మోక్షం పొందడానికి తగిన యోగ మార్గం నాకు తెలుపు. కాండిక్యుని మాట విని కేశీధ్వజుడు, అయ్యా, రాజులకు పగలేని రీతిగా దొరతనం నేర్పడం, భోగాలను అనుభవించడం ప్రధానం. అవి వల్లక యోగ మార్గం అడగడమేమిటి అని అనగా కాండిక్యుడన్నాడు, రాజజ్ఞానానికి మూలం సిరి సంబంధం. పాపాలకు రూపాలు చేసే పనులు, వాటి ఫలితం భరించరాని కష్టాలు. సారం రాజ్యం అజ్ఞాన కారణం. కనుక దివ్యమైన మోక్ష మార్గోపదేశం చెయ్యవలసిందని కోరుతున్నాను. ఇది కాక ఏమి ఇచ్చినా స్వీకరించను. ఆ మాట విని కేశీధ్వజుడు చెప్పాడు, అవిద్య వల్ల మృత్యువు నెప్పుడు గెలుస్తావో అని, అదే స్మరణ వల్ల రాజ్య సంపద నాకు ఈశ్వర ప్రసాదంగానే కనిపిస్తూ ఉంటుంది. ఆత్మ కాని వస్తువును ఆత్మగా భావించడం, తనకు రాని సొమ్ము కోసం ఆరాటపడడం, ఈ రెండు అవిద్యకు బీజాలు. పాంచభౌతికమైన ఈ శరీరం నందు దేహి అజ్ఞానానికి లొంగి అహంభావంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇల్లు, ఇల్లాలు, పిల్లలు ఇదే ధ్యాసతో మమకారం పెంచుకుంటూ బ్రతుకు గడిపేవాడు దుర్వివేకి. ఉపభోగాల కాసపడి ప్రయత్నించడం, చెయ్యరాని కర్మలు చెయ్యవలసి వస్తుంది. ఆ కర్మలు పురుషునకు తెగని బంధాలు. పృథ్వీ తత్వప్రధానమైన ఈ దేహం పృథ్వీకి అనగా భూమికి సంబంధించిన పదార్థాల చేతనే వృద్ధి పొందుతుంది. ప్రాణి లెక్కకు మిక్కిలిగా ఎన్నో సంసార బంధాలతో చిక్కుపడి వాసనలు అనే పరాగానికి లొంగి మొహరణ్యంలో తిరుగుతూ ఉంటుంది. బాటసారి కళ్ళలో పడిన దుమ్మును వేడి నీళ్లతో పోగొట్టుకున్నట్టు కర్మ సంబంధమైన అజ్ఞానము ఆత్మబోధల వల్ల పోతుంది. అజ్ఞానం విడువగా మోక్షం కలుగుతుంది. చల్లని నీరు అగ్నిచే వేడెక్కినట్లు మమకారానికి చుట్టుకుపోయిన ప్రగతి గల శరీర కష్టాలకు చిక్కుతాడు. కనుక కల్మషాన్ని పోగొట్టేది, మోక్ష మార్గాన్ని చూపేది అయిన యోగాన్ని నేర్చుకోవాలి. అది మోక్షాన్ని సాధిస్తుంది అని అనగా కాండిక్యుడన్నాడు, నిమి వంశంలో నీ కన్నా మిన్నగా చెప్పదగిన జ్ఞానధనుడు పుట్టడు. కనుక నీవే ఆ యోగ విద్యను నాకు బోధించాలి. ఆ విధముగా నన్ను కృతార్థుణ్ణి చెయ్యాలి అని అనగా
కేశీధ్వజుడు ప్రసన్న హృదయుడై చెప్పాడు, రాజా, బంధమోక్షాలకు హేతువు చిత్తం. విషయా సుఖాలకు అది లాగుతూ ఉంటుంది. దానిచే చిక్కులకు చికాకులకు కట్టు పడవలసి వస్తుంది. ఆ వాంఛాలకు లొంగకపోతే మోక్షప్రాప్తి అవుతుంది. కనుక మనస్సును చెదరనీయక బ్రహ్మధ్యానంపై అంకితం చేస్తే ముక్తి సాధ్యమవుతుంది. ఇనుము సూదంటూ రాయికి వశమైనట్లు బ్రహ్మధ్యానంచే ఆత్మభావం కలుగుతుంది. ఆత్మభావం విషయవాంఛలకు లొంగక సన్మార్గాన నడుపుతుంది. అలా స్థిరచిత్తంతో బ్రహ్మధ్యానం నిరంతరం చేస్తూ ఉండడమే యోగం. ఆ యోగ విద్యయందు నిశ్చల బుద్ధిని ప్రయోగించి వర్తించేవాడే దివ్యయోగి. మోక్షం అతనికి అరచేతి ఉసిరిక. బ్రహ్మతత్వం తెలిసిన బ్రహ్మణ్యుడతడే. అలాగా యోగాభ్యాసంలో ఉండగా ఎప్పుడైనా ఆటంకం కలిగినా మలిజన్మలో తప్పక ముక్తి పొందుతాడు. ఎవరి నుండి ఏది తీసుకొనక మిక్కిలి శుచిగా ఉండడం అహింస. బ్రహ్మచర్యం దొంగతనం లేకుండడం కలవాడై యోగాభ్యాసుడు అయి ఆ యోగ ఫలం కోరకూడదు. నియమం, శౌచం, తపస్సు, వేద పఠనం, నాలుక కోరికలు విడవడం, బ్రహ్మదర్శనం, ధ్యానం. దీనికి యమయోగం అని సంజ్ఞ. పైన చెప్పినది కామ్య ఫలాకాంక్షతో చేస్తే తప్పక సిద్ధిస్తాయి, సందేహం లేదు. సకలాసనాలలో భద్రాసనం అలవాటు చేసుకొని దానితో యోగం అభ్యసిస్తూ పంచ గుణాలను మనసును జోడించి బ్రహ్మధ్యాన ప్రకృతితో ఉండడం యమం అని వచనీయం. ప్రాణవాయువులను తన వశం చేసుకుని బ్రహ్మతత్వాన్ని తెలిసి ప్రవర్తించే యోగం ప్రాణయామ యోగం అని తత్వ విధులన్నారు. ఊర్ధ్వముఖముగా ఉన్న ప్రాణవాయువును, అధోముఖముగా ఉన్న అపానవాయువును సమాన స్థాయిలో ప్రవర్తింపచేసేది లంబన యోగం. ఆ లంబన యోగంతో శబ్దాదులకు వశీకరణమై ఇంద్రియ సమూహాన్ని తన వశం చేసుకోవడం ప్రత్యాహారం అనే యోగం అవుతుంది. ఈ యోగాలన్నీ ఆ కేశవుణ్ణి తెలియడానికే స్థూల యోగాలు. సూక్ష్మయోగం ఏదో తెలియదు అని చెప్పగా కాండిక్యుడు సరే, ఆ హరిని ఏ విధంగా భావన చేసి యోగి ముక్తిని పొందునో ఆ విషయం చెప్పవలసిందని అడగగా కేశీధ్వజుడు చెప్పాడు. దివ్యమూర్తి అయిన విష్ణువు యోగి చిత్తం నందుంటాడు. ఆ మూర్తి స్థూల రూపం, సూక్ష్మ రూపం అని రెండు విధాలు. పరా ప్లస్ అపరా సంజ్ఞలవి. ఆ మూర్తులు బ్రహ్మభావన, కర్మభావన, బ్రహ్మ కర్మభావన అని మూడు విధాలు అని భావన మూడు విధాలు. విష్ణుమూర్తి భేదాలను ఈ మూడు భావనలచే చూడవచ్చు. ఆ భావనలను వివరిస్తాను విను. సనకాది మునీంద్రులు బ్రహ్మభావనాపరులు, ఇంద్రాదులు కర్మభావన నిరతులు, బ్రహ్మాదులు బ్రహ్మకర్మభావన రతులు. ఈ మూడు భావనలచే నిరంతరం శ్రీహరిని ధ్యాన యోగంతో ఆరాధించే పద్ధతి ధారణ అనే యోగం అవుతుంది. జంగమ స్థావరాత్మకమైన ఈ ప్రపంచం, ఈ ఈశ్వరుని స్థూల రూపం, నరసుర పతుల రూపాలతో ఉండేది హరి సూక్ష్మరూపం. స్థూల సూక్ష్మ రూపాలతో ఒప్పే వాసుదేవునిపై చెప్పిన మూడు భావనలతో నిర్మల మనస్కుడై ధ్యానించేవాడే
ధ్యాని అని చెప్పదగినవాడు. విష్ణుశక్తి చరాచర జగమునందు సమానంగానే ఉంటుంది. భిన్నాభిప్రాయం గల అవివేకులు వేరు రీతిగా మాట్లాడుతారు. ఇప్పుడు నేను చెప్పిన యోగ విద్యతో జీవితం గడిపేవారి హృదయాలలో శ్రీహరి ఉండి వారి కిల్బీషాలను అణచి సుఖం కలిగిస్తాడు, చివర తన వద్దకు తీసుకుంటాడు అని సంగ్రహంగా యోగ విద్యను గూర్చి చెప్పగా సంతోషించి కాండిక్యుడు, రాజచంద్ర, నీ ఉపదేశంతో నా మనస్సు ప్రసన్నమైంది, పద్మాక్షునిపై నిలిచింది అని అభినందించగా కేశీధ్వజుడు ఆనందంగా నిజపురానికి వెళ్ళాడు. కాండిక్యుడు తన కుమారునకు పట్టం కట్టి యోగ విద్యాభ్యాసంలో సకల సుఖాలు పొంది ఆనందంగా ఉన్నాడు. కేశీధ్వజుని తండ్రి మిథిలకు పోయి సత్కర్మలతో పద్మాక్షుని ఆరాధిస్తూ చాలా యజ్ఞాలు చేశాడు. వాసుదేవానుగ్రహంతో దివ్య భోగాలను అనుభవిస్తూ హాయిగా ఉన్నాడు అని పరాశరుడు మైత్రేయ సర్గ ప్రతిసర్గాదుల మన్వంతరాల వృత్తాంతం చెప్పాను, ఇంకా ఏమి నీ వినవలసేది అని అనగా మైత్రేయుడు, గురుదేవా, వినవలసినవన్నీ విన్నాను. మనసు నిర్మలమై శాంతగుణ బాసు రమయింది. నాలో ఉన్న సందేహాలు పోవాలని మిమ్మల్ని అడగడం, మీరు శ్రమపడి చెప్పవలసేది చెప్పి వాటిని పోగొట్టడం అయ్యింది. మీకు నా వల్ల కలిగిన శ్రమకు నన్ను క్షమించండి అని అనగా పరాశరుడు కరుణతో చూసి, నువ్వు నాకు చేసిన సేవ వల్ల దేవతలకు కూడా సిద్ధింపని శ్రీ విష్ణు పురాణం నీకు ఆనందంగా చెప్పడం అయ్యింది. అలాంటి పుణ్యం నాకు కలిగించావు, శ్రమ కాదు. దేవతలు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, పన్నగులు, కిన్నరులు, సిద్ధులు, సాధ్యులు, మునులు, 4 వర్ణాల వారు, నదీనదాలు, సముద్రాలు, వనాలు, పంచభూతాలు, గ్రహ నక్షత్రాలు, అగ్నులు, మన్వంతరాలు, వేదశాస్త్ర పురాణాలు విష్ణుమూర్తులే. ఈ చరిత్ర విన్నవారు సకల శుభాలు పొందుతారు. ఇన్నింట వినుతింపదగిన విష్ణు పురాణాన్ని వ్రాసిన, చదివిన, చదివించిన, వినిన, పూజించిన శుభప్రాప్తి అవుతుంది. భక్తవత్సలుడైన ఆ పద్మాక్షుడు ఇష్టఫలాలను ప్రసాదిస్తాడు. విష్ణు పురాణాన్ని భక్తితో చదివిన, విన్న, అశ్వమేధం చేసి అవభృత స్నానం చేస్తే వచ్చే ఫలం వస్తుంది. పుణ్యక్షేత్రాలలో స్నానం, ధ్యానం, దానం చేసిన ఫలం లభిస్తుంది. అగ్నిహోత్రారాధన 1 సంవత్సరం చేస్తే వచ్చే ఫలం ఒక్క మారు విష్ణు పురాణం చదివినా విన్నా వస్తుంది. జ్యేష్ఠమాసంలో శుక్లపక్ష ద్వాదశి నాడు యమునలో స్నానం చేసి మధుర వెళ్ళి విష్ణువును ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం విష్ణు పురాణ పఠనం వల్ల కలుగుతుంది. శ్రావణ మాసంలో విష్ణు పురాణమునందలి కథలను కొన్నింటిని చదివిన దుస్వప్న దోషం పోతుంది. సూర్యగ్రహణ సమయంలో యమునలో స్నానం చేసి వైదికులైన బ్రాహ్మణులకు గోదాన భూదానాలు ఇస్తే వచ్చే ఫలం విష్ణు పురాణం వ్రాసిన వారికి వస్తుంది. విష్ణు పురాణ కథలు వినేవారికి పాపాలు పోతాయి. ఆరోగ్య భాగ్యాభివృద్ధి, కీర్తి, హరిభక్తి కలుగుతాయి. నేను పులస్త్య మహాముని వల్ల ఈ పురాణం విని నీ వంటి తపోధనులకు చెప్పే ధన్యచరిత్రుడనయ్యాను. శమికుడు నీ వల్ల విని దీనిని కృతయుగంలో అందరికీ వినిపిస్తాడు. కనుక ఈ పురాణం కలికాల దోషాన్ని పోగొట్టి జగన్నుతం అవుతుంది. నీవు మహాబానుడవు అవుతావు.
నీవు మహానుభావుడు అవుతావు. నీ జననం పవిత్రం అయింది. లక్ష్మీనాథుని భక్తిని ఏ మరక ప్రవర్తిస్తూ ఉండు అని ఈ విధంగా పరాశర మునీంద్రుడు మైత్రేయునకు వేదమూలమైన విష్ణు పురాణాన్ని పూర్తిగా వినిపించాడు. ఈ రోజుతో ఈ విష్ణు పురాణం ఇంతటితో సమాప్తం. ఓం నమో నారాయణాయ. జై శ్రీరామ్.